హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 అయితే సగానికి వచ్చేసింది. అన్ని టీమ్స్ దాదాపు 5-6 మ్యాచెస్ దాకా ఆడాయి. అండ్ ఇప్పుడు ప్లే ఆఫ్ ఏ టీమ్స్ వెళ్తాయి అండ్ ఏ టీమ్స్కు అసలే స్కోప్ లేదు. యాక్చువల్గా ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ఎన్ని మ్యాచ్లు గెలవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ ప్లే ఆఫ్ ఎవరు వెళ్తారో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏమనిపిస్తుంది ఇప్పటివరకు చూసిన ఆటను బట్టి ఏ 4 టీమ్స్ ప్లే ఆఫ్ వెళ్తాయి అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చూసినట్లయితే పాయింట్స్ టేబుల్ ప్రకారం అండ్ ప్రతి సంవత్సరం ఏం జరుగుతుందని చూస్తే 8 మ్యాచ్లు గెలిచిన టీం దాదాపుగా ప్లే ఆఫ్ వెళ్తుంది. 7 మ్యాచ్లు గెలిచిన టీంకి కాస్త ఛాన్స్ ఉంటుంది రన్ రేట్ను బట్టి. అప్పుడు కూడా రన్ రేట్ను బట్టి చూస్తారు. 7 మ్యాచ్లు గెలిస్తే మాత్రం రన్ రేట్ బెటర్గా ఉండాలి. సో ఇప్పుడు మనకు పాయింట్స్ టేబుల్లో ఆ స్కోప్ లేని టీమ్స్ ఏవో మనం చూడబోతున్నాం. నెంబర్ 1లో రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్లకు 4 గెలిచింది. అండ్ వీళ్ళకి ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి. ఇంకొక 4 గెలిస్తే సరిపోతుంది. చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రాజస్థాన్ రాయల్స్ వెళ్ళడానికి. నెంబర్ 2లో కోల్కతా నైట్ రైడర్స్ 4 మ్యాచ్లు ఆడి 3 గెలిచింది. వీళ్ళకు దాదాపు 10 మ్యాచ్లు ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇంకా 5 గెలిస్తే సరిపోతుంది. చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వీళ్ళు ప్లే ఆఫ్ వెళ్ళడానికి. చెన్నై సూపర్ కింగ్స్ 5 మ్యాచ్లు ఆడి 3 గెలిచింది. 9 మ్యాచ్ల్లో 5 గెలవాల్సి ఉంటుంది. సో వీళ్ళది ఇంకా క్లారిటీగా చెప్పలేం. అండ్ దాదాపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ లక్నో సూపర్ జైంట్స్ నిన్నటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఓడిపోవడం పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. 5 మ్యాచ్లకు 3 గెలిచారు. ఇంకో 9 మ్యాచ్ల్లో 5 గెలవాల్సి ఉంటుంది. అండ్ ఫామ్ను బట్టి చూసినా కూడా ఈ పైన 4 టీమ్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి దాదాపు. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి బ్యాటింగ్ బౌలింగ్లో అదరగొడుతున్నారు. ఒక మ్యాచ్ అయితే కొద్దిలో మిస్ అయిపోయింది, లేకపోతే టేబుల్లో చాలా పైన ఉండేవారు. అండ్ వీళ్ళైతే 5 మ్యాచ్లకు 3 గెలిచారు. ఇంకొక 9 మ్యాచ్ల్లో దాదాపు 5 గెలిస్తే సరిపోతుంది. వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ నెంబర్ 6 గుజరాత్ టైటాన్స్ 6 మ్యాచ్లకు 3 గెలిచారు. వీళ్ళకి 8 ఉన్నాయి, 5 గెలవాలి. కాస్త కష్టం అని చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ అందరూ దూరం అయ్యారు. నెగిటివ్ రన్ రేట్లో కూడా ఉన్నారు. నెంబర్ 7 ముంబై ఇండియన్స్ 5 మ్యాచ్లకు 2 గెలిచారు. 9 మ్యాచ్ల్లో 6 గెలవాలి. కాస్త కష్టమే, కాకపోతే వీళ్ళు ఫామ్లోకి వస్తున్నారు, చెప్పలేం. అండ్ నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లకు 2. వీళ్ళు కూడా 9 మ్యాచ్ల్లో 6 గెలవాల్సి ఉంటుంది. ఈ సీజన్లో వీళ్ళకి ఇది చాలా కష్టం అని చెప్పొచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ చాలా లేట్గా ఫామ్లోకి వచ్చారు స్పిన్ కుల్దీప్ యాదవ్ చేయబట్టి. అండ్ వీళ్ళు 8 మ్యాచ్లు ఉన్నాయి ఇంకా వీళ్ళకి. అండ్ వీళ్ళు 6 గెలవాల్సి ఉంటుంది. ఇది వీళ్ళకి చాలా కష్టసాధ్యమైన పనే. అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎస్ఆర్ఎస్తో మ్యాచ్ ఓడిపోతే వీళ్ళు దాదాపు అవుట్. 6 మ్యాచ్లకు 1 గెలిచారు. వీళ్ళకి ఇంకున్న 8 మ్యాచ్ల్లో 7 గెలవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఓడిపోతే వీళ్ళకి ఆ స్కోప్ లేదని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మీరు కామెంట్ చేయండి ఏ 4 టీమ్స్ ఫైనల్ వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళ ప్రజెంట్ ఫామ్ను బట్టి.